P4 పథకం పేదలకు వరంలాగా మారాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే బోన ఉమామేశ్వర పేర్కొన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని చిరు వ్యాపారాలకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. చిరు వ్యాపారాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా 50,000 రూపాయల వరకు హామీ లేని రుణాలు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. P4 పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని నిరుపేద చిరు వ్యాపారాలకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోన ఉమామేశ్వర తన సొంత నిధులతో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా లబ్ధిదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. సింగినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద లబ్ధిదారులకు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారాలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. హ్యాకర్లను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇందులో భాగంగా వారికి 10,000 రూపాయల మేర లోన్లు ఇస్తున్నామని, కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. ఇచ్చిన రుణం చెల్లిస్తే వారికి ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోను ఇప్పిస్తామని పేర్కొన్నారు. కుల వృత్తుల వారికి బండ్లు లోన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో తమకు తోపుడు బండ్లు కావాలని కొంతమంది కోరారని, వారికి P4 పథకంలో భాగంగా బండ్లు అందజేయడం జరిగిందన్నారు. P4 పథకం పేదలకు ఒక వరంలాగా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బోండా ఉమా స్పష్టం చేశారు. వ్యాపారులకి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ ఏదైతే చిరు వ్యాపారాలు చేసే హాకర్లు రోడ్ల మీద మరి కూరగాయలు కానీ, అలాగే మిగిలినటువంటి వస్తువులు కానీ ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న కుటుంబాలు ముందుకు వస్తాయో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ 10,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇప్పిస్తున్నాం హాకర్లకి. వాళ్ళు హాకర్లకి లోన్ ఇప్పించేదానికే కాకుండా వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డును పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి ఏ బ్యాంకులోకి వెళ్ళినా 10,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ 10,000 రూపాయలు మళ్ళీ తిరిగి చెల్లిస్తే 20,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, ఇది చాలా కీలకమైన విషయం, ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్ ఇప్పిస్తాం. అలాగే మా రజకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వృత్తి చేసుకోవడానికి వాళ్ళకు కూడా బళ్ళు ఇస్తాం. బళ్ళతో పాటు లోన్లు ఇప్పిస్తాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే మా సోదరులందరికీ అండగా ఉంటాం. ఇవాళ మా పార్టీ నాయకులు మరి మా కార్యాలయం దగ్గర మరి తోపుడు బళ్ళు మేము డోర్ టు డోర్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే మాకు విజ్ఞప్తులు చేశారో మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు, వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసాం. తోపుడు బళ్ళే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇస్త్రీ బళ్ళు, బడ్డీ కొట్లు, అన్ని రకాలుగా P4 పథకంలో భాగంగా ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. P4 ఈ నియోజకవర్గంలో పేదలకి ఒక వరంలాగా మారాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేద వర్గాలకి లబ్ధి చేకూరేటట్టు, పేద వర్గాలకి మేలు చేకూరేటట్టు ప్లాన్ చేసాం. ఇప్పటికే పలుమార్లు మీటింగ్లని, నిన్న కూడా కమిషనర్ గారితో మాట్లాడటం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారితో, ధ్యాన్ చంద్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకి అండగా ఉండటమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా పార్టీ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం.